హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంగారు పక్షిగుడ్డు. ఈ కథ చందమామ ఆసుపత్రిలో 1972వ సంవత్సరం డిసెంబర్ సంచికలో ప్రచురితమైంది. ఈ కథను రాసిన వారు ప్రముఖ ఇంద్రజాలికులు ఏసీ సర్కార్ గారు. ఈ కథకి బొమ్మలు అందించిన వారు శంకర్ గారు. సుందరవనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కొమ్మ మీద ఒక గుడ్లగూబ కూర్చొని ఉంది. వెన్నెలలో అరణ్యం అంతా చాలా అందంగా ఉంది. ఆ అందాన్ని చూసి ఆనందించే గుడ్లగూబకు దిగువన ఏదో అలికిడి వినిపించింది. కిందికి చూసేసరికి ఒక బ్రహ్మాండమైన సర్పం నోట ఒక పక్షి గుడ్డును పట్టుకొని చెట్టు మొదలు దగ్గరికి పాకుతూ వచ్చి ఆ గుడ్డును ఒక తొర్రలో ఉంచి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ రాత్రి గడవనిచ్చి గుడ్లగూబ కిందికి వెళ్లి చూస్తే గుడ్డు నుంచి పిల్ల ఒకటి బయటికి వచ్చి ఉంది. దాని ఈకలు బంగారంలో మెరిసిపోతున్నాయి. గుడ్లగూబ ఆ పిల్లను చూసి జాలిపడి తన గూటికి చేర్చి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసింది. 2 నెలలకల్లా అది అతిలోక సుందరమైన బంగారు పక్షిలాగా తయారైంది. బంగారు పక్షిని పెళ్లాడతామని అరణ్యంలోని అనేక పక్షులు ఆరాటపడ్డాయి. కానీ బంగారు పక్షి అన్నింటినీ నిరాకరించింది. సుందరవనంలోని పక్షులకు రాజు 2 తలల వింత పక్షి. అతని రాణి ఒక ఆడ నెమలి. ఆ నెమలికి తనంత అందమైన పక్షి మరేదీ లేదని చాలా నిక్కు ఉండేది. బంగారు పక్షి అందం గురించి విని ఆ నెమలి రాణికి అసూయ కలిగింది. ఆ నెమలి కృత్రిమంగా అలంకరణలు చేసుకొని బంగారు పక్షిని చూడబోయింది. ఆ అలంకరణలు చూసిన బంగారు పక్షి పగలబడి నవ్వింది. అది పక్షుల రాణి అని బంగారు పక్షి ఎరగదు. బంగారు పక్షిని కళ్ళారా చూశాక నెమలి రాణి అసూయ మరింత అయింది. అది తనను చూసి నవ్వినందుకు ఆ అసూయకు ద్వేషం తోడయింది. ఆ అసూయ ద్వేషాలతో నెమలి రాణి బంగారు పక్షికి ఒక నల్ల కాకితో పెళ్లి జరగాలని ఉత్తర్వు ఇచ్చింది. అలాగే బంగారు పక్షికి నల్ల కాకికి వివాహం జరిగింది. ఆ 2 ఒక చెట్టు మీద కాపురం పెట్టాయి. ఇంత చేసినా నెమలి రాణి కచ్చి తీరలేదు. బంగారు పక్షి నల్ల కాకి సుఖంగా జీవిస్తున్నట్టు తెలుసుకొని వాటికి ఆ సుఖం కూడా లేకుండా చేయాలని నిశ్చయించుకొని నెమలి రాణి తన భర్త వద్దకు వెళ్ళి, "నువ్వు రోజు రోజు క్షీణించిపోతున్నావు. ఇలా అయితే త్వరలో వృద్ధాప్యం వచ్చేస్తుంది. రోజు బంగారు పక్షి గుడ్డు తింటే యవ్వనం నిలుస్తుంది. త్వరలోనే బంగారు పక్షి మొదటి గుడ్డు పెట్టబోతున్నది. భటులను బంగారు పక్షి గూటికి కాపలా పెట్టి అది పెట్టే గుడ్లను ఎప్పటికప్పుడు తెప్పించుకొని తిను" అని సలహా ఇచ్చింది. పక్షిరాజు వెంటనే తన భటులకు ఉత్తర్వులు ఇచ్చాడు. భటులు బంగారు పక్షి గూటి వద్ద కాపలా కాసి అది గుడ్డు పెట్టినప్పుడల్లా తీసుకుపోయి రాజుకు ఇవ్వసాగారు. రాజాజ్ఞ గనక బంగారు పక్షి ఏమీ చేయలేకపోయింది. పక్షి దంపతులు అరణ్యం వదిలి పారిపోవాలనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. నెమలి రాణి ఆ పక్షులు పారిపోకుండా చూడడానికి 50 గద్దలను కాపలా పెట్టింది. ఇలా ఉండగా ఒకనాడు గుడ్లగూబ బంగారు పక్షిని చూడవచ్చి సంగతి అంతా తెలుసుకొని ఈ ఆపద తొలగించే ఉపాయం చేస్తానని మాట ఇచ్చింది. గుడ్లగూబ పక్షి వైద్యం తెలిసింది. అది పక్షిరాజుకు లోగడ కొన్ని చికిత్సలు చేసి మన్నన పొంది ఉన్నది. రాజు మనసు మార్చాలంటే రాణి నెమలి దగ్గర ఉండగా అది సాధ్యం కాదు. అందుచేత ఏదో ఒక ఉపాయంతో రాణి నెమలిని దూరంగా పంపేయాలి అనుకుంది. ఆ ప్రయత్నంలో గుడ్లగూబ మరో అరణ్యానికి వెళ్ళి అక్కడ ఉంటున్న రాణి నెమలి తల్లిదండ్రుల కోసం ఒక గొప్ప విందు చేసి ఆ సమయంలో వారి ఆహారంలో రహస్యంగా ఏదో మందు పెట్టి వారికి రోగం తెప్పించింది. వెంటనే ఆ వార్త రాణి నెమలికి అందింది. రాణి రాజుతో సంగతి సందర్భాలు చెప్పి జబ్బుగా ఉన్న తన తల్లిదండ్రులను చూడబోయింది. మర్నాడు ఉదయం గుడ్లగూబ పక్షిరాజు వద్దకు వెళ్ళేసరికి రాజు పక్షి బంగారు పక్షి గుడ్డును తినబోతున్నది. "మహారాజా, తొందరపడి ఆ గుడ్డును తినవద్దు. అది తాజా గుడ్డు కాదు. చాలా పాతదో బాగా కుళ్ళినదో అని తోస్తున్నది" అన్నది గుడ్లగూబ. "ఇది నిన్న రాత్రి పెట్టిన గుడ్డే" అన్నది రాజుపక్షి. "ఎందుకైనా మంచిది దాన్ని ఈ నీళ్ల గ్లాసులో వెయ్యండి. తాజా గుడ్డు అయితే మునుగుతుంది"
కాకపోతే తేలుతుంది అన్నది గుడ్లగూబ. ఆ నాకు తెలుసు అంటూ రాజుపక్షి బంగారు పక్షి గుడ్డును గుడ్లగూబ వేయమన్న గ్లాసులో వేసింది. ఆ గుడ్డు నీటిలో మునక్కుండా తేలింది. ఛీ ఛీ, నువ్వు చెప్పిన మాట నిజమే, దీన్ని తీసుకుపోయి పారేయి అన్నది రాజపక్షి. గుడ్లగూబ ఆ గుడ్డును తీసుకుపోయి బంగారు పక్షికి ఇచ్చింది. బంగారు పక్షి ఎంతగానో ఆశ్చర్యపడిపోతూ, దీన్ని రాజుపక్షి వాత నుంచి ఎలా కాపాడావు అని అడిగింది. గుడ్లగూబ నవ్వుతూ, చిన్న తమాషా చేశాను, పారింది. ఈ తమాషా ఎవరో కుర్రాడు చేయగా ఒకసారి చూశాను. ఆ కుర్రవాడు మంచినీటిలో గుడ్డు వేసేవాడు. అది మునిగేది. తర్వాత దాన్ని తీసి ఆ మంచినీటిలో ఉప్పు బాగా కలిపిన నీరు పోసి మంత్రం చదివినట్టు నటిస్తూ గుడ్డును మళ్ళీ వేసేవాడు. గుడ్డు అందులో తేలేది. నేను రాజుపక్షి ముందు ఉప్పు నీటిలో ఈ గుడ్డు వేసి తేల్చి చూపాను. గుడ్డు చెడిపోయిందని రాజు నమ్మాడు, అంతే అన్నది. ఆ గుడ్డు బంగారు పక్షి గూటిలో పిల్ల కావటం క్షేమం కాదు కనుక గుడ్లగూబ దాన్ని తన గూటికి తీసుకుపోయి అక్కడ పొదిగి పిల్లను చేసి ఒక రాత్రి దానితో సహా దూరంగా ఉన్న మరొక అరణ్యానికి ఎగిరిపోయింది. నెమలిరాణి తన తల్లిదండ్రులను చూసి తిరిగి వస్తూ ఉండగా ఎవడో వేటగాడు బాణంతో కొట్టి చంపేశాడు. తర్వాత కొంతకాలానికి రాజుపక్షి కూడా పోవడంతో బంగారు పక్షికి తన భర్త అయిన నల్లకాకి విముక్తి లభించింది. అవి ఎగిరిపోయి తమ పిల్ల గుడ్లగూబ వద్ద పెరుగుతున్న అరణ్యానికి చేరుకొని సుఖంగా ఉండిపోయాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.